నమస్కారం సార్. దురదృష్టం వల్ల వర్షాలు వల్ల ఆర్ఎస్ఏ నిర్లక్ష్యం వల్ల ఊరొచ్చింది. గోదావరికల్లో ఎన్టీపీసీ ఆర్ఎస్ఏ సింగారెడ్డి ద్వారా మాత్రమే నీళ్ళు వస్తాయి. ఎక్కడ మున్సిపల్ డ్రైనేజీల ద్వారా రాలేదు. స్వయంగా అప్పటికప్పుడు అధికారులందరూ మేము, మేయర్, కమిషనరు, కలెక్టరు, మేము నాతో పాటు అందరం కూడా పనిచేస్తాం. అనేక సార్లు స్వామి చెప్పినట్టుగా గత 30-40 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో భూములు తీసుకొని ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఒక సింగరేణి, అటు ఎన్టీపీటీ, ఇటు ఆర్ఎఫ్సిఎల్, ఇటు అన్ని కంపెనీల మధ్యలో దేనికి పనికిరాని విధంగా అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. దురదృష్టం పోయిన ప్రభుత్వంలో అంతకుముందు ఉన్న వాళ్ళు నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది. నేను అవకాశం వచ్చిన తర్వాత కూడా మీరందరూ నాకు అవకాశం ఇస్తున్నారు. అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం ఎవరు కూడా దీని మీద స్పందించడానికి సిద్ధంగా లేరు. చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆర్ఎస్ఏ వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేస్తలేరు. కానీ నేను ఈ సమస్యను గతంలో అసెంబ్లీలో నిన్న మన అందరి నాయకుడు శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, సంబంధిత అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళు ఆదుకోవాలన్న వెంబటే మీకు తెలిసి మీ ఊరికి ఎప్పుడు రావడం మంది అధికారులు వచ్చినట్టు. అవును సార్, అవును. గతంలో ఎప్పుడైనా ఎవరైనా రాగా చూసినారా? నేను చూడలేదు సార్. మీరు ధర్నాలు చేసినారు, కొట్లాడి ఎవరు రాలేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రానికి వీర్లపల్లి వస్తుంది. ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం R&R ప్యాకేజ్ ఇవ్వకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాల మేరకు, నా అభ్యర్థన మేరకు మీ పక్షాన్ని మీ అందరికీ కూడా సురక్షితంగా ఉండే విధంగా ఒక మంచి కాలనీ న్యూ వీర్లపల్లిని పెట్టాలని చెప్పి మా సోదరుడు నిరంతరం నాకు పొద్దున రాత్రి కుటుంబ సభ్యుడిగా వీర్లపల్లి అని జపం చేస్తే వీర్లపల్లి ఆయన వీర్లపల్లి సీనైనా వీరు. తర్వాత ఈ మధ్యకాలంలో సతీష్ కార్పొరేటర్ ఈరోజు బాబు, రాజు, వెంకట్ ఒక్కరు కాదు, వీళ్ళపల్లి అందరూ కూడా మా ఊరికి ఏదో చేయాలంటే నాకు చేయాలని ఉంది. అవకాశం ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు మేము అందరికీ 200 కుటుంబాలు ఉన్నాయని చెప్తాము. 200 ఫ్లాట్ 200 మందితో కొత్త వీర్లపల్లి నిర్మాణం చేద్దామని మీ అందరికీ శుభాకాంక్షలు.